హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గారెలు చేస్తున్నానండి. ఇదేం కొత్తగా అనుకుంటున్నారు, అందరికీ వచ్చినాయే. కాకుంటే మా చిన్న అమ్మాయికి చాలా ఇష్టం. అమ్మ సండే కదా గారెలు అని చెప్పేసి అడిగింది. రాత్రి చాయ్ మినప గుళ్ళు అంటారు కదా, ఆ గుళ్ళు నానబెట్టాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిని మిక్సీ పట్టడం జరిగిందండి. అంటే మామూలు మనం దోశల పిండి ఇవన్నీ అయితే కొంచెం పలచగా పెట్టుకుంటాం, కానీ ఇది మరీ అంత పలచగా పెట్టుకోకూడదు. తెలుసు కదా అందరికీ, గారెల ప్రాసెస్ అందరికీ తెలుస్తుంది, మ్యాక్సిమం అందరికీ. తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. మా చిన్నమ్మాయికి ఇష్టమైన చేయడం జరిగింది. అలా కచ్చాబచ్చాగా ఆడుకున్న తర్వాత ఆ పిండి అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసి వేడి చేయడం జరిగింది. అలాగే పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలిపిన తర్వాత వేడెక్కిన నూనెలో అట్టాకు మీద పెట్టి ఆ పిండిని గారెల కింద వేయడం జరిగిందండి. నేను గారెలు వేస్తున్నాను, అట్లా ఆకారం అయితే చూడొద్దు. కానీ చాలా టేస్టీగా వస్తాయని అనుకుంటున్నాం, అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు వంటలో వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ అన్ని రకాలు చేయమంటే చేస్తాను, కానీ టిఫిన్ ప్రాసెస్లోకి కొంచెం నాకు పెద్దగా రావండి. వచ్చేదన్నట్టుగానే వేసాను. అట్లా షేప్ అయితే చూడొద్దు దయచేసి, వాటికి కూడా పేర్లు పెట్టొద్దు. చట్నీ అయితే పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలతోటి రెడీ చేశాను, కొబ్బరికాయ వేయకుండా. చట్నీ కూడా పక్కన ప్రాసెస్ చేసాం. ఫైనల్లీ గారెలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. రకరకాల షేపులతోటి గారెలు చట్నీతో రెడీ చేశాను. ఇప్పుడు మా చిన్నమ్మాయి గారు ఆస్వాదిస్తున్నారు. గారెలు అంటే ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి. అబ్బాబ్బాబ్బా, ఆ ఫీలింగ్స్ చూసారా? అయ్యో బాబోయ్. థ్యాంక్ యూ టు ఆల్.